ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడక రైతులు పంటలు విత్తుకోలేకపోయారు. కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తుకున్న పత్తి పంట ప్రస్తుతం 2-3 నెలల వయసులో ఉంది. ముందుగా విత్తుకున్న పంట పూత పిందె దశలో ఉంది. అయితే ప్రస్తుతం బెట్ట పరిస్థితులు నెలకొని ఉండటం వల్ల పూత పిందె ప్రభావితమై రాలిపోయే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పూత దశలో ఉన్న ప్రతి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త కె మోహన్ విష్ణువర్ధన్. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకు వర్షాలు సరిగా పడక 45% దాకా పత్తి వేయకుండా ఉండడం జరిగింది. సో ప్రస్తుతం మనం గమనించినట్లయితే పత్తి పూత దశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు వచ్చింది. 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో ఉంది. సో 90 రోజులు వచ్చిన పంట కాయ డెవలప్ అవ్వడం జరుగుతుంది. 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలోది చాలా పత్తి ఎదగకుండా గిడ్సబారిపోవడం జరిగింది. ఫ్లవర్ డ్రాప్ అనేది కూడా గమనించడం జరుగుతుంది. ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఈ ప్లానోఫిక్స్ అనేది 4.5 ml 15 లీటర్ల నీటి కలుపుకొని కొట్టుకున్నట్లయితే కొంతవరకు ఆగుతుంది. తర్వాత ఈ బెట్టని తట్టుకునేటట్టు మనము 319 కానీ, తర్వాత పొటాషియం నైట్రేట్ కానీ, లేకపోతే నానో యూరియా కానీ 7 రోజులకు ఒక వ్యవధిలో 4 వారాలుగా అట్లా చల్లుకున్నట్లయితే మనం పంట బెట్ట నుంచి తట్టుకునేటట్టు ఉంటుంది. దీంతోపాటు మనకు బెట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగుల శాతం ఉధృతిగా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఒక వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది. సో అందుకని సమయానుకూలంగా మనం రసం పీల్చే పురుగులు గమనించినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ కానీ, తర్వాత ఫిప్రోనిల్ లేకపోతే ఫ్లోనికమైడ్ అనేది 1.5 లీటర్స్ టు 2 లీటర్స్ అనేది ఎకరా డోసెస్కి సరిపోతుంది. సో ఈ 3 కెమికల్స్ని మార్చి ఒకవేళ ఉధృతి ఎక్కువై పంటకాలం 100 రోజులు దాటితే మనము లాంబ్డా సైలోత్రిన్ అనేది 40 నుంచి 50 ml పర్ ఎకరా దానికి అలా కొట్టుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని సమర్థవంతంగా నివారించుకొని తద్వారా మనం వైరస్ వ్యాప్తిని అరికట్టుకొని తద్వారా ఈ పూత ఎండిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సూచనలన్నీ జాగ్రత్తగా పాటించి నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడానికి 919 కానీ, KNO3 కానీ, నానో యూరియాని కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి అది తట్టుకుంటుంది. కాబట్టి ఇవన్నీ పాటించి రైతు నష్టాన్ని నివారించుకోవాలని కోరుతున్నాను.